నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2.5 గంటలుగా సర్జరీ, స్పైన్ వద్ద లోతైన గాయం. సైఫ్ హెల్త్ అప్డేట్. డాక్టర్స్ ఏం చెప్పారంటే, బాలీవుడ్ హాట్ స్పాట్ ముంబైలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. ఆయనపై కత్తితో దాడి చేశాడు. 3 సార్లు పొడిచాడు. కత్తిపోట్లకు గురయ్యాడు సైఫ్ అలీ. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడ్డ సైఫ్ ను హుటాహుటిన ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. బాంద్రా వెస్ట్ ప్రాంతంలో గల సద్గురు శరణ్ బిల్డింగ్స్ లో భార్య కరీనా కపూర్, 2 పిల్లలు తైమూర్, జెహ్ తో కలిసి నివసిస్తున్నారు సైఫ్ అలీ. హై సెక్యూరిటీ జోన్ గా పరిగణిస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని. ఆయన ఇంటికి ప్రైవేట్ భద్రత కూడా ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో బీభత్సం సృష్టించాడు. దోపిడీ కోసం అతను ఇంట్లోకి వచ్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇంటి పనిమనుషులు తొలుత అతన్ని చూశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిని కత్తితో బెదిరించాడా ఆగంతకుడు. ఇంట్లో కేకలు, అరుపులు వినిపించడంతో సైఫ్ అలీ ఖాన్ అప్రమత్తమయ్యారు. పని వాళ్లతో కలిసి ఆ అజ్ఞాత వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆయనపై కత్తితో దాడి చేశాడు. 3 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో సైఫ్ అలీ అక్కడే రక్తపు మడుగులో పడిపోయారు. ఆయనను హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 3:30 నిమిషాల మధ్య సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు లీలావతి ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ ఉత్తమణి తెలిపారు. ఆయన శరీరంపై మొత్తం 6 చోట్ల గాయాలయ్యాయి. 2 చోట్ల లోతుగా కోసుకుపోయినట్లు వివరించారు. 2.5 గంటలుగా వేరువేరు విభాగాలకు చెందిన డాక్టర్లు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు డాక్టర్ నీరజ్ ఉత్తమణి తెలిపారు. న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ లీలా జైన్, అనెస్థీషియన్ నిషా గాంధీ ఆధ్వర్యంలో సైఫ్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2 సర్జరీలు నిర్వహించామని పేర్కొన్నారు. శరీరంపై మొత్తం 6 చోట్ల కత్తిపోట్లను గుర్తించామని డాక్టర్ నీరజ్ చెప్పారు. 2 లోతైన గాయాలున్నాయని వివరించారు. మెడ, వెన్నెముక వద్ద కత్తి గాయమైందని, అందులో చిన్న వస్తువు ఇరుక్కున్నట్లు గుర్తించామని తెలిపారు. జాగ్రత్తగా దాన్ని తొలగించాల్సి ఉంటుందని, సర్జరీ కొనసాగుతోందని పేర్కొన్నారు.